మెగాస్టార్ ఇచ్చిన స్ఫూర్తితో ఆయన అభిమానులు కూడా సేవా కార్యక్రమాలకి ప్రత్యేకించి ఆయన పుట్టినరోజు నాడు చేస్తూ ఉంటారు. అయితే మనతో పాటు ఒక మెగా అభిమాని ఉన్నారు. ఆయన పేరేంటో తెలుసుకుందాం. ఈ రోజు ఆయన ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? మాది షోలాపూర్, మహారాష్ట్రకి వస్తాం. అభిమాని మీన్ సీనియర్ అభిమాని. నా పేరు అరవింద్ దోమల్. మేము మహారాష్ట్ర అక్కడ సీనియర్ ఫ్యాన్స్ అందరం. చిరంజీవికి మొదటిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సార్కు నాది ఫస్ట్ మీట్ 84లో పడైంది, 83, 84లో. అప్పుడు నేను స్కూల్ డుమా కొట్టి అక్కడ మద్రాస్కు టీ నగర్కు కలవడానికి వెళ్ళిపోతుండే. ఎన్నోసార్లు పోయి రిటర్న్ వచ్చిన తర్వాత 86లో నాకు ఫస్ట్ ఫోటో సెక్షన్ జరిగింది. అక్కడ పరిచయం అయింది. అన్నది బాడీ లాంగ్వేజ్ చూసి మాకు సుధా అభిమానం. గెటప్ అన్ని గెటప్ విజేత గెటప్స్ అన్నీ చేస్తూ ఉంటాం. అక్కడి నుంచి షోలాపూర్లో అన్ని కట్అవుట్స్ దండాలు అన్నీ వేసుకుంటున్నాం. అక్కడ ఎంజాయ్ అందరం అందరం అక్కడ మహారాష్ట్రలో ఫస్ట్ మేము అభిమానులు అక్కడ ఎంజాయ్ ఛాన్స్ చేసాము. తర్వాత ఎప్పుడప్పుడు మా సామినాథ్ సార్ ఆధారంలో ఎప్పుడప్పుడు చిరంజీవి సార్ ఫోటో కాల్ ఉండే అంటే మమ్మల్ని మెసేజ్ పెడతారు. అప్పుడప్పుడు ఎన్నో ఫొటోస్ దిగినాము. ఇది మొన్న లాస్ట్ ఇయర్లో బాస్కు కలిసాము. అది ఒక పండగపురం విగ్రహం ఇచ్చి ఆయనకు ఎలా అందరు మన అభిమానులు ఏమంటారు అంటారు. ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారు సార్ అన్న. మన క్రమశిక్షతో అందరూ ఉంటారు సార్. మీ పాటల దీంతోనే అందరు నడుస్తారు. అందరూ పని చేసి ఇల్లు నాన్న అమ్మ చెల్లెలు అందరూ హ్యాపీగా చూసుకుంటారు సార్. మీ ఇంప్రెషన్ అందరికి వచ్చింది. ఎన్నో మంది మారి జరా అందరూ సెటిల్ అయ్యారు. కొన్ని మంది ఇంకా వర్కర్స్ ఉన్నారు. కొన్ని మంది ఇంకా బాస్కు చూడాలని ఆశగా చాలా మంది ఉన్నారు. నాకెన్నో మంది అక్కడ ప్రెసిడెంట్ కదా నాన్న ఇంటికి వచ్చే సార్ పవన్ సార్ బ్లడ్ ఇప్పుడే ఇచ్చేసాను. ప్రతి ఇప్పుడు 60 అయింది బ్లడ్ డొనేట్ ఇవాళ దగ్గర. మొన్న 3 నెలల క్రితమే మా ఇంట్లో మా అమ్మాయి మా భార్య సరిపోతే ఇక్కడ మెసేజ్ దొరికింది సార్కు. వెంటనే నాకు 3 నిమిషాలు నాకు మాట్లాడాడు. ఎలా సరిపోయింది రా, ఎందుకు చూసుకోలేరా, ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మన టీం ఉంది, మన అపోలో ఉంది, ఎందుకు తేలేరా అన్నాడు. అది ఇదే అయింది సార్. ఏమన్నా డబ్బులు అవసరమా అన్న. లేదు సార్ వద్దు సార్ అన్న. సరే అని కొంచెం డబ్బు ఆయన పూజా కార్యక్రమం చేసుకోరా అన్నాడు. అది మొన్న జస్ట్ మార్చ్ 29 జరిగిపోయింది. నాకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడాడు. ఇది మాకు ఎంతో ఆనందంగా ఉంది. బ్లడ్ ఇస్తే కాస్త నీరసంగా ఉంటుంది. మళ్ళీ సెలబ్రేషన్స్లోకి వచ్చారు, ఏమనిపిస్తలేదు. అది మాకు అది అక్కడ వెళ్ళిపోదు. అది ఒకసారి బ్లడ్ వెళ్ళిందంటే అది అక్కడ ఎనర్జీ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇప్పటి దగ్గర నేను 59 ఇయర్స్ 60 మాట్లాడినది బ్లడ్ క్యాంప్ అయింది. అక్కడ ఎప్పటికీ అన్నదానాలు అన్నీ చేసుకుంటున్నాం సార్ది. సినిమా సందేశాలు ఎలా ఉంటాయి అలా మారుస్తూ ఉంటాం మనం సందేశాలు. ఇద్దరి దగ్గర మొన్న షోలాపూర్లో ఒక అబ్బాయిది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉండే. ఇక్కడ ఏఐజీ హాస్పిటల్లో మహారాష్ట్రలో అబ్బాయికి 20 ఇయర్స్ ఏముండే 20 యూనిట్స్ అవసరం ఉండే. ఇక్కడ సామినాథ్ సార్ కాంటాక్ట్ చేసి అక్కడ ఉచితంగా ఏర్పాటు చేసాము. వాళ్ళు ఎంతో మంచిగా ఉన్నారు. మన షోలాపూర్లో వాళ్ళు మరాఠీ ఇక్కడ వాళ్ళు అడ్మిషన్ తీసుకెళ్ళి ఇక్కడ మనకు సాయం అందించింది. వాళ్ళకు ప్రాణం భిక్ష ఇచ్చడం. వాళ్ళు మంచిగా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. ఇలాగా మేము అందరూ ఎక్కడ బ్లడ్ అవసరం ఉండే అక్కడ పోయి మేము యూనిట్ అందరం బ్లడ్ కంటెంట్ ఇస్తాం. ఇస్తారు. ఈరోజు మన అన్నయ్యది పుట్టినరోజు 71 రోజు పుట్టినరోజు సందర్భంగా మా మహారాష్ట్ర ఫ్యాన్స్ తరఫున షోలాపూర్కి అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మెగా బ్రదర్స్ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై మహారాష్ట్ర. సో మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి ఇలా పలు రాష్ట్రాల నుంచి కూడా మెగా అభిమానులు అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకోవడానికి ఇటు బ్లడ్ బ్యాంక్కి కొంతమంది, అలాగే ఆయన ఇంటి వద్ద కొంతమంది, అలాగే చాలా ప్లేసెస్లో కూడా ఈరోజు అంగరంగ వైభవంగా ఆయన పుట్టినరోజు వేడుకలు అయితే జరుపుతున్నారు. అయితే 2 రాష్ట్రాలే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు రావడం ఆయనకు ఒక్కరికే సాధ్యమైంది. ఎప్పటికీ నంబర్ 1 మెగాస్టారే అని మెగా అభిమానులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాణాతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.